జై శ్రీరామ్, జై భారత్. ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్. ఈరోజు సువార్తలో బైబిల్ యొక్క మంచి వార్త. మన ఆది కాండము 19వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ సోమరు గోమరు పట్టణం మీద బైబిల్ దేవుడికి కోపం వచ్చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పాపం చేశారని బైబిల్ దేవుడికి కోపం వచ్చేసినప్పుడు ఆ సోమరు గోమరు పట్టణాన్ని నాశనం చేయాలని ఇద్దరు దేవదూతలను పంపిస్తాడనమాట. ఇద్దరు దేవదూతలను పంపించినప్పుడు ఆ యొక్క సోమరు గోమరు పట్టణం యొక్క గవిని వద్దట లోతు కూర్చొని ఆలోచిస్తూ ఉంటుండగా అప్పుడు ఆ దూతలు అతనికి కనపడినప్పుడు, మానవ రూపంలో కనపడినప్పుడు ఆ లోతు వారిని ఇంటికి తీసుకెళ్తాడనమాట. ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి ఆతిథ్యం ఇస్తాడు. ఆతిథ్యం ఇచ్చినాక ఆ రాత్రి కదా ఆ యొక్క దూతలతో శయనించాలని చెప్పి ఆ ఊరు ప్రజలు అడిగినప్పుడు అది తప్పు, మా ఇంటికి అతిథులాడు గనక నా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, నా ఇద్దరు కుమార్తెలను పంపిస్తాను, వారితో శయనించండి, కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను మాత్రం ఆ తప్పుడు పనులు చేయొద్దని చెప్పి ఆ లోతు ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ ఇద్దరు దూతల్ని కాపాడే ప్రయత్నం చేస్తాడనమాట. లోతు సోమరు గోమరు పట్టణంలో కాపాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఊరుకోరాడు. అదేలుగా నీ కూతురికే కాదు, నీకే కాదు, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇద్దరు కూడా మేము అపాయం కల్పిస్తాము, అంతేకాకుండా వాళ్ళతో మేము రాత్రి ఆ సెక్స్లో కలుపుతామని చెప్పి వాళ్ళు ఆ యొక్క ఇంటి తలుపులను బద్దలు కొట్టాలని చూసినప్పుడు ఆ ఇద్దరు దూతలు ఆ యొక్క కుటుంబాన్ని, అంటే లోతుని అతని భార్యని ఆ యొక్క ఇద్దరు కుమార్తెలను తీసుకొని ఆ పట్టణం లోపల విడిచిపెట్టడం జరుగుతుంది అన్నమాట. ఆ పట్టణం లోపల విడిచిపెట్టి వెనక్కి తిరిగి ఈ యొక్క సోమరు గోమరు పట్టణం నాశనం చేయడానికి వచ్చాము, మేము బైబిల్ దేవుడు పంపించాడు మమ్మల్ని, కాబట్టి సోమరు గోమరు పట్టణాన్ని విడిచిపెట్టేసి దూరంగా పారిపోండి, మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకండి, వెనక్కి తిరిగి చూడకండి అని చెప్పి ఆ యొక్క దూతలు చెప్పినప్పుడు ఆ లోతు అతని యొక్క భార్య ఇద్దరు కుమార్తెలు కలిసి వెనక్కి తిరిగి చూడకుండా బయలుదేరతారనమాట. అక్కడి నుంచి బయలుదేరి చాలా దూరం వెళ్ళిపోయినాక లోతు భార్య ఏం చేస్తుందంటే వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోతుందని అక్కడ రాయబడింది. ఉప్పు స్తంభం అయిపోతుంది అనమాట. అయిపోయినాక ఈ యొక్క లోతు ఇద్దరు కుమార్తెలను చూసుకొని సోయర్ పట్టణానికి వెళ్తాడనమాట. సోయర్ గ్రామానికి చేరుకొని అక్కడ నుంచి అక్కడ ఉన్నా సరే అక్కడ కూడా ఒకవేళ ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమని చెప్పి ఆ సోయర్ పట్టణంలో ఉండడానికి కూడా భయపడి ఆ సోయర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఒక పర్వతం దగ్గరికి వెళ్తాడనమాట. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇద్దరు కుమార్తెలను పెట్టుకొని ఆయన నివాసం ఉండడం జరుగుతుంది అనమాట. అయితే అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కనుక తన తండ్రి వలన ఇద్దరు కుమార్తెలు గర్భవతులు అయ్యారు, ఇద్దరు కుమారులు కూడా జన్మనిచ్చారు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళినాక తండ్రి ఇద్దరు కుమార్తెలకి గర్భవతులను చేశాడు. అంటే కూతుళ్ళు తండ్రి వలన సంతానాన్ని కలుగజేసుకున్నారు. ఇక్కడ మనం ముందుకెళ్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 31వ వచనం నుంచి 32వ వచనం దాకా మనం చూసినట్లయితే చదువుతాను. అట్లు ఉండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలవాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. చూడండి అక్కడ అంటుంది చూడు, మన తండ్రి ముసలోడు సర్వలోక మర్యాద చొప్పున ఏ పురుషుడిని మనతో శయనించడానికి, సెక్స్లో కలవడానికి, మనల్ని వెంబడించడానికి ఈ లోకంలో ఏ పురుషుడు లేడు తండ్రి తప్ప అని అక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడును లేడు, మన తండ్రికి ద్రాక్షరసం తాగించి అతనితో శయనించదాం. మన తండ్రికి ద్రాక్షరసం తాగించి అతనితో శయనిద్దామని చెప్పుకున్నారు. శయనించడం అంటే మన తండ్రితో సెక్స్లోని పాల్గొందాం, మన తండ్రి వలన సంతానము కలగ చేసుకుందాము రమ్మని చెప్పాను అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. 33వ వచనంలో ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను, కానీ ఆమె ఎప్పుడు శయనించెను ఎప్పుడు లేచిపోయాను అతనికి తెలియలేదు. పెద్ద కుమార్తె తండ్రికి మందు పట్టించి, ద్రాక్షరసం అనే మందు పట్టించి ఆ రాత్రి తండ్రితో పడుకుంది, సెక్స్లో కలిసింది.
పెద్ద కుమార్తె. ఎందుకంటే లోకంలో పురుషులే లేరట, లోకంలో పురుషులు లేరట, తన తండ్రి ఒక్కడే పురుషుడట, సర్వలోక మర్యాద చొప్పున తన తండ్రి ఒక్కడే పవిత్రుడట, కనుక మన తండ్రి వలన సంతానం కలగజేసుకుందామని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని లోతు పెద్ద కుమార్తె ఏం చేసిందంటే తన తండ్రికి ద్రాక్షరసము పట్టించి అతనితో సెక్స్లోని పాల్గొని ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయినో తన తండ్రికే తెలియలేదట. 34వ వచనం, మరునాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, అంటే సెక్స్లో నిన్న రాత్రి నా తండ్రితోనే నేను సెక్స్లో పాల్గొన్నాను, ఈ రాత్రి అతనితో ద్రాక్షరసం తాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, నిన్న నా తండ్రితో నేను సెక్స్లో పాల్గొన్నాను, ఈ రాత్రి నువ్వు పాల్గొను అని చెప్తుంది. కనుక ఈ రాత్రి అతనితో ద్రాక్షరసం తాగించిన తరువాత నువ్వు లోపలికి వెళ్ళి అతనితో శయనించము, అలాగన మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందామని కదా అక్క తన చెల్లికి చెప్పింది. కనుక ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిరి. అప్పుడు చిన్నది లేచి అతనితో శయనించెను. తన చిన్న కుమార్తె తన తండ్రి అయినటువంటి లోతుతో ఆ రాత్రి సెక్స్లో పాల్గొంది. ఆమె ఎప్పుడు శయనించెను, ఎప్పుడు లేచిపోయాను అతనికి తెలియలేదు, అతని తండ్రికి తెలియలేదు. తన కుమార్తెలు తన తండ్రితో లైంగికంగా కలుస్తున్నారని, సెక్స్లో పాల్గొంటున్నారని కూడా ఆయన మందులో ఉండి తెలియక తన కుమార్తెలకి అతను కదా కడుపు చేశాడు, తండ్రి కూతుళ్ళకి కడుపు చేశాడు, మందు పట్టించారు. ఆ నిశాలోని వచ్చిన వాళ్ళు కుమార్తెలని తెలియక కదా వేశ్యలు అనుకొని వాళ్ళని కలిసి గర్భవతులను చేశాడు. అలాగన లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వల్ల గర్భవతులయ్యేరి. చూసారా, లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యేరి. వారిలో పెద్దది కుమారుని కని ఆ కుమారునికి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడాను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్మి అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడిగా ఎంచబడాను. చూశారు కదా, తన తండ్రి వలన 2 కుమార్తెలు గర్భవతులయ్యారు, ఇద్దరు కుమారులకు జన్మనిచ్చారు. ఈరోజు సువార్తల్లో బైబిల్లో మంచి వార్త అంటే ఇదే. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై భారత్. థ్యాంక్ యూ.